హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు అయితే మీరు థంబ్నెయిల్ చూస్తున్నారు కదా. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. నేను మార్నింగ్ లేవగానే అయితే ప్రేయర్ చేసుకుంటానండి. అదైతే షూట్ చేయలేదు. సో తర్వాత అయితే ఇక ఆడవాళ్ళు అన్నాక లేవగానే గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. సో నేను కూడా అలానే గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళిన పోయి గ్యాస్ మీద మొత్తం డస్ట్ ఉంటే క్లీన్ చేసేసుకొని ఉన్న గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసేసుకొని నేనైతే క్లీన్ చేస్తున్నాను. గిన్నెలు తోమేస్తున్నానండి. ఎందుకంటే గిన్నెలు పొద్దున్నే లేవగానే నాకైతే అలా ఉంచుకోవడం ఇష్టం ఉండదు. సో గిన్నెలు అయితే తోమేసుకొని ముందైతే బయట వర్క్ అంతా నేనైతే కంప్లీట్ చేసుకుందామని అనుకుంటాను. ఎందుకంటే మా బాబు లేచిండంటే నన్ను అయితే అస్సలు పని చేసుకొనివ్వడండి. ఇంకా మీదనే ఉంటాడు. పని చేసుకుందామని వస్తే మళ్ళీ వెనకే వస్తాడు. కాబట్టి వాడు లెగక ముందే ఎర్లీ మార్నింగ్ లేచి నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. సో గిన్నెలు అయిపోయిన తర్వాత ముందు లేచిన తర్వాత బట్టలు నానబెట్టేసుకుంటాను. ఈలోపు గిన్నెలు దోమేలోపు నానిపోతాయి కదండి. ఇంకా వెంటనే మాత్రం బట్టలు కూడా టకటగా ఉతికేసుకుంటున్నాను. ఎక్కువ బట్టలు ఉంటే అయితే లేట్ అవుతుంది. ఏదైనా కానీ మన పని మనమే చేసుకోవాలండి. ఎందుకంటే మన పని మనం చేసుకున్నప్పుడే మనం హెల్తీగా ఉంటాము. ఇంకా మనకి ఇంకా హెల్తీ అనేది ఉంటుంది. మనం బద్ధకంగా ఉన్నాం అంటే మార్నింగ్ అయితే లెగిసిపోతాను. నేను ఎండ వచ్చే వరకు అయితే ఎప్పుడూ ఉండను. ఖచ్చితంగా మార్నింగ్ లేచిపోతా. అది కూడా నా పెళ్ళైన తర్వాత అలవాటైంది. అమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే అందరూ ఏ ఆడపిల్లైనా గారాబం కదండి. ఇంకా అక్కడైతే లేకపోతే కాదు. సో ఇక అత్తగారింట్లో ఉన్నామంటే బాధ్యత ఉంటుంది కాబట్టి లేచి టకాటక అయితే వర్క్ అయితే చేసేసుకోవడమే. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు 9 అయ్యేదండి. కాలేజ్కి వెళ్ళినా కానీ కాలేజ్ 9:30 అలా ఉన్నా కానీ 8 అలా లేచి మెల్లగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక పొద్దున్నే లేస్తుంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయండి. కానీ తప్పదు కదా, అందుకనే చేసుకోవాలి. సో నా కాలేజ్ లైఫ్ అంతా కూడా అలా గడిచిపోయిందండి. మాదైతే తెలంగాణ అండి. తెలంగాణలో మాది ఇల్లందు. సో నేను వచ్చింది మాత్రం ఆంధ్ర అండి. మా అత్తగారు ఊరు మాత్రం ఆంధ్ర. మా అమ్మ కూడా పెళ్ళి కాకముందు అసలు ఏ పనులు చేయించలేదండి. అంత గారాబంగా చూసుకునేది. ఇంకా పెళ్ళైన తర్వాత పనులు చేయకపోతే అత్తగారింట్లో ఊరుకోరు కదా. సో మనది మనం చేసుకోవాలి. వాళ్ళు ఊరుకున్నా ఊరుకోకపోయినా మనకు ఆ బాధ్యత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చేసుకోవాలి, పిల్లోని చూసుకోవాలి, ఇంట్లో అంతా బాగుండాలని చెప్పేసి. సో ఆ విధంగా మరి ఆ రోజు పొద్దున అయితే సేమియా ఉప్మా చేద్దామని డిసైడ్ అయ్యా. ఇందులో అయితే ఏం వెజిటేబుల్స్ ఏం వేయలేదండి. ఎందుకంటే అవన్నీ వేస్తే మా పిల్లోడు తిండు. అందుకని చెప్పేసి మామూలుగా అయితే కుకింగ్ చేసేస్తున్నాను. కొంచెం కారం వాడికి అలవాటు చేద్దామని అనుకుంటున్నానండి. ఇంతవరకు తింటాడు, బట్ కొన్నిటిలో మంట ఎక్కువైతే తినలేడు. సో అదే అండి చూస్తున్నాను. తర్వాత అయితే పాలు పెట్టుకున్నాను టీ చేసుకుందామని. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్. తర్వాత అయితే ఉప్మా అయిపోయిన తర్వాత సేమియా ఉప్మా తినేసి టీ తాగేసి ఇంకా అలా కూర్చుంటా అండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తా. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.